జూలై 31 నుండి 6 రాసుల వారికి లక్ష్మీ యోగం. అదృష్టంతో ధనవంతులు అవుతారు. బుధ శుక్రుల కలయిక. వేద జ్యోతిష్శాస్త్రం ప్రకారం 2024 జూలై 19న గ్రహాల రాకుమారుడైన బుధుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. వచ్చే నెల 22వ తేదీ వరకు బుధుడు అక్కడే ఉంటాడు. అయితే ఈలోగా జూలై 31న ధనదాత అయిన శుక్రుడు తన దిశను మార్చుకుని సింహరాశిలోకి ప్రవేశించి ఆగస్టు 25 వరకు ఈ రాశిలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో జూలై 31న సింహరాశిలో బుధుడు మరియు శుక్రుడు కలవడం లేదా కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. బుధ శుక్ర కలయిక వల్ల కొన్ని రాశుల వ్యక్తులు గణనీయంగా ప్రయోజనం పొందుతారు. సింహరాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడడం వల్ల ఏ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో, బుధ శుక్ర గ్రహాల కలయిక ఎవరికి అదృష్టంగా ఉంటుందో ఆ 5 రాశుల వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్నవారు తమకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం పొందవచ్చు. విదేశాలలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి విదేశాలలో పనిచేయడానికి పెద్ద కంపెనీ నుండి ఆఫర్ వస్తుంది. వ్యాపారస్తులు పాత సమస్యల నుండి సమర్థవంతంగా బయటపడతారు. మీ భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. మీనరాశి. గత కొన్ని రోజులుగా మీకు ఆరోగ్యం బాగా లేకపోతే చింతించకండి. రాబోయే రోజుల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. దాని కారణంగా ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు పనికి సంబంధించిన లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. ఈ సమయంలో మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. తులారాశి. వ్యాపారస్తులు రాబోయే రోజుల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. దీని కారణంగా మీరు రుణాన్ని సులభంగా తిరిగి చెల్లించగలుగుతారు. వ్యాపారస్తుల పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందే వారి సమస్యకు ఇదో చక్కటి పరిష్కారం. మేషరాశి. మేషరాశి వ్యక్తులు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. జీవితంలోని ప్రతి పనిలో అదృష్టం మీకు సహకరిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి. ఈ కాలంలో వివాహితులు తమ కుటుంబాలతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థికంగా లాభపడతారు. వాహనాలు మరియు ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి కాగలవు. మిథున రాశి. లక్ష్మీనారాయణ యోగం వల్ల మిథున రాశి వారికి కూడా చాలా అదృష్టం కలుగుతుంది. ప్రతి రంగంలో విజయం మరియు సంతోషకరమైన కుటుంబం మరియు వైవాహిక జీవితం ఉంటుంది. కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు కార్యాలయంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల పొందవచ్చు. మీరు భవిష్యత్తు కోసం అనేక ప్రణాళికలు కూడా వేసుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సింహరాశి. సింహరాశి వారికి బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈ రాశిలో జరుగుతుంది. ఉద్యోగస్తులు అభివృద్ధిని పొందుతారు. వివాహితులకు బంధువులను కలిసే అవకాశం ఉంటుంది. ఇది సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఆర్థికంగా లాభపడతారు. సింహరాశిలో మాత్రమే లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీనితో సింహరాశి వారికి అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఇది ప్రతి రంగంలో విజయానికి దారితీస్తుంది. సింహరాశి వారు వ్యాపారస్తులు చాలా లాభం పొందుతారు. ధనుస్సు రాశి. 9వ ఇంట ధనుస్సు రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త డీల్ మరియు ప్రాజెక్టులు పొందే అవకాశం ఉంది. శుక్రుడు బుధుడు కలిసి మీ అదృష్టాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారు. మీ వ్యాపారం కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఈ కాలంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు సమాజంలోని ఉన్నత స్థాయి సభ్యులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. భవిష్యత్తులో ఆ వ్యక్తుల వల్ల మీకు మంచి లాభదాయకమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.